నిమిత్తమే మేము పరిచయం అవటం వల్ల దుబాయ్ మేము బయలుదేరి వెళ్ళినప్పుడు మా మేనల్డ్ పండు అయ్యగారి నెంబర్ ఇచ్చారండి. అప్పటి నుంచి అయ్యగారితో మేము కాంటాక్ట్ చేసుకుంటే సొంత బంధువులు ఎలా ప్రేమిస్తారో అలాగే అయ్యగారు మమ్మల్ని ప్రేమించి మా బాధల్లో కష్టాల్లో అయ్యగారు అనేకమైన సార్లు ప్రార్థించారండి. ప్రార్థించిన విధంగా మేము దుబాయ్ వెళ్ళడం జరిగింది. దుబాయ్ వెళ్ళాక కూడా మాకు అయ్యగారు అన్నప్పుడు వాక్యం చెప్పినప్పుడు మా భార్య ప్రతి చిన్న విషయానికి మనుషుల దగ్గర ఏడ్చేదండి. నేను ఒకటే అనుకోండి, మనుషుల దగ్గర ఏడితే మనకు ప్రయోజనం ఏమీ లేదమ్మా, దేవుడి దగ్గర ఏడితే మనకి ఏదైనా ఫలితం దేవుడు మనకు అనుగ్రహిస్తాడని మా ఆవిడ బాధపడి ఏడ్చినప్పుడల్లా నేను చెప్పేవాడిని. అలాగే దేవుడు అద్భుతంగా మా పట్ల అనేకమైన శోధనలు యేసోబు ఎటువంటి శోధనలు భరించాడు, అటువంటి శోధన నుంచి దేవుడు మమ్మల్ని ఇడిపించి దేవుడు ఈ రోజుని ఈ స్థితిలో ఉంచాడంటే కేవలం దైవదాసుల ప్రార్థన బట్టి దేవుడు ఎంతగానో మమ్మల్ని దైవదాసుల కృపను బట్టి మేము ఏది అడిగితే అది ఆయన వెంటనే మాకు జవాబిచ్చి ప్రార్థన చేసేవాడు అయ్యగారు. అలాంటి అయ్యగారిని దేవుడు మాకు అనుగ్రహించినందుకు మేము ఎంతో సంతోషించేవారు. అయ్యగారి ప్రార్థనలో నా భార్య నేను దుబాయ్లో ఉండటం జరిగేది. అలాగ కొద్ది దినాలు ఉండటం వల్ల నాకు పని దొరకకపోతే నేను వచ్చేటు నా భార్య ఒంటరి అయిపోయింది. అయినప్పటికీ ఏడ్చేది. నేను ఓదార్పు చెప్పి దేవుడి దగ్గర ప్రార్థన చేయనప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండేదండి. మేమైతే ఒకప్పుడైతే మేము ఆశీర్వాదాలు ఉన్నవారమే, కానీ అవన్నీ కోల్పోయి జీరో స్థితిలోకి వచ్చి మా బ్రతుకులకి ఎందుకు పనికిరాని అర్థం లేని బ్రతుకులుగా మారిపోయింది. ఆ భార్యకి నాకు అనారోగ్యం వచ్చి మేమెంతో దిక్కు దోచిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మళ్ళీ మమ్మల్ని ఒక కొలుగొల్పి ఆయన యొక్క చిత్తం మా పక్షాన్ని ఏదో నెరవేర్చబోతున్నాడు కనుక దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదండి. దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ దేవుడు మా పట్ల చేసిన కార్యానికై మేము అనేకమైన స్థితిలో దేవుడు లేవనెత్తి అయ్యగారిని నేను మా పాలకొల్లు గ్రామంలో ఒక గృహం కట్టబడి అది మొదట్లో ఆగిపోయిందండి. ఆగిపోతే అక్కడికి అయ్యగారు వస్తున్నాను అన్నప్పుడు అయ్యగారు నేను వస్తానండి అని అయ్యగారి కృపాలంగా నేను అక్కడికి వెళ్ళడం జరిగిందండి. అవి ఖాళీ కోళ్ళు మట్టిగా పైకి వేసారు, పునాది అలాగ ఉండిపోయింది. అయ్యగారు అక్కడ ప్రార్థన చేయడం జరిగిందండి. నూనె తీసుకుని తైలంగా మార్చి దేవుడు అద్భుతంగా ఇక్కడ మళ్ళీ గృహం ప్రారంభించబోతున్నారని వారితో చెప్పినప్పుడు ఆ గృహం అద్భుతంగా ప్రారంభించబడిందండి. అప్పుడు నాకు గట్టి విశ్వాసం అంటే అయ్యగారు అడిగి పెడితే ఇంత ఆశీర్వాదం ఉన్నదని నేను ఎంతగానో అయ్యగారు రావాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకునేవాడినండి. దేవుడు అటు విధంగానే అయ్యగారు ఒక సమయాన్ని ఇచ్చాడు. నేను వస్తాను పౌలు గారు అని అయ్యగారు తీసుకెళ్ళడం జరిగిందండి. తీసుకెళ్ళినప్పుడు మాకు 2 స్థలాలు ఉన్నాయి. నేను తీసుకెళ్ళగానే ఒక 10 స్థలం చూపిస్తే పౌలు గారు ఇక్కడే దేవుడు ఇల్లు కట్టబడుతుందని నాకు చూపిస్తున్నారని అయ్యగారు ప్రార్థన చేశారండి. అటు విధంగానే మళ్ళీ 2వ స్థలాన్ని కూడా తీసుకెళ్ళడం జరిగింది. 2 చూసి వచ్చాక ఇక్కడే కట్టాలని 10 స్థలంలోనే అయ్యగారు ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసిన విధంగా మేము ఆగస్టు 8వ తారీఖున అయ్యగారిని మళ్ళీ పిలవడం జరిగిందండి. ఆ 10 శంకుస్థాపనకి పిలిచిన అయ్యగారు వచ్చారండి. వచ్చి అక్కడ ప్రారంభించారు. ప్రారంభించిన మొదలు దేవుడు అద్భుతంగా ఆ రోజుకైతే మా దగ్గర ఉన్నది ఒక 1,00,000 రూపాయలే అండి. 1,00,000 రూపాయలు దీన్ని కట్టగలుగుతామా? అక్కడ మట్టే పూడ్చలేమండి, నా లోతుని వెయ్యండి. అది ఆ మట్టే పూడుతామా ఇల్లే కడతామని మేము సందేహించాం. కానీ నాలో విశ్వాసం ఏంటంటే అయ్యగారు అడిగి పెడితే తప్పనిసరి అది పూర్తి చేయగలదు అని ఒక నమ్మకం దైవదాసుల ద్వారా నేను చూశాను కనుక అదంతా అభిషేక అయ్యగారిని ఆ ప్రార్థన బట్టి అక్కడ ప్రారంభించడం జరిగింది. అది మొదలుకొని ఆగస్టు మళ్ళీ 8వ తారీఖు వచ్చినప్పటికీ అక్కడికి వచ్చిన పిల్లలందరూ ఎంతమంది ఉన్నారో వచ్చారో మాకు తెలియదండి. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే ఏ యోగ్యత లేని మాకు అక్కడ ఏ ఒక్క చిన్న పని ఆగకుండా మళ్ళీ ఆగస్టు 8వ తారీఖు రాకముందే అది మళ్ళీ మేము గృహప్రవేశం చేయడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడండి. కానీ దేవుడు ఇంత ఘనకార్యం చేస్తాడు అయ్యగారి ద్వారా మేము ఊహించలేదు. అలాగే నా భార్య కుమారుడు కూడా ఇక్కడ కలిసి వస్తామని అయ్యగారు చెప్పిన విధంగానే మేము కలిసి రావడానికి దేవుడి యొక్క గొప్ప అవకాశాన్ని కూడా దేవుడు ఇచ్చాడండి. దేవునికి వందనాలంగా అక్కడ ఎక్కడన్నా ఆ లోటుపాట్లు మీకు చేసి ఉంటే మమ్మల్ని క్షమించమని
నా అయ్యగారిని అమ్మగారిని కోరుకుంటూ దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేసిన దేవాదేవునికి వందనాలున్నాయి. అయ్యగారికి అమ్మగారికి ప్రత్యేక వందనాలు. వచ్చిన వీళ్ళందరికీ వందనాలు చెల్లించుకుంటూ దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ చిన్న సాధ్యం దేవుడు జీవించిన కాక.